ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. 2025 మే నెల 22వ తారీఖు నేటి ఆశీర్వాదము. యోబు గ్రంథము 22వ అధ్యాయము 27వ వచనం. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. మనవి అనంటే కేవలం మాటలు కాదు, అది మన హృదయము నుంచి వచ్చే ఒక విన్నపం. మనవి అనంటే మన అవసరాలను గుర్తించి దేవుని సన్నిధిలో వాటిని పెట్టి ఆయన సహాయం కోసం వినయముతో అడగటం. మన దేవుడు మనం చేసిన మనవిని ఆలకించే దేవుడు. చాలామంది ప్రార్థించేటప్పుడు దేవుడు వింటాడా అని సందేహపడుతూ ఉంటారు. ఒక ప్రక్కన దేవుని దగ్గర మనవి చేస్తూ కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. దేవుడు నా మనవి ఆలకిస్తాడా, నా మనవి దేవుని దగ్గరకు వెళుతుందా అని. అలాంటి సందేహం ఏమీ అవసరం లేదు. మీరు ఒంటరిగా ఉన్నా ఆయన వింటాడు. మీరు ఎవ్వరికీ చెప్పలేని బాధలో ఉన్నా ఆయన అర్థం చేసుకుంటాడు. మీరు కన్నీటిలో మాట్లాడకపోయినా ఆయన మీ కన్నీటి శబ్దాన్ని వింటాడు. బైబిల్లో ఎబ్బేజు అనే వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎబ్బేజు అనగా వేదన. అతని తల్లి వేదన పడి కనిన విధానమును బట్టి అతనికి వేదన అని అర్థం వచ్చేటట్లుగా ఎబ్బేజు అని పేరు పెట్టింది. అతని పేరులోనే వేదన. బట్ దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేశాడు. కారణం ఏంటో తెలుసా? నా పేరులోనే వేదన, పుట్టుకతోనే వేదనకరమైన జీవితం, వేదనతోనే నా భవిష్యత్తు అని ఆ వేదనలోనే గడపలేదు. ఆ వేదనతోనే నా జీవితం అంతా కొనసాగించాలి అని అనుకోలేదు. దేవుడు నాకు తోడుగా ఉండునుగాక, కీడు నుంచి తప్పించునుగాక, నిశ్చయముగా దేవుని ఆశీర్వాదాలు నా మీద ఉండునుగాక అని పలికాడు. ఆశించిన విధంగా, పలికిన విధముగా దేవుడు దయచేస్తాడు. నేటి ఆశీర్వాదాన్ని వింటున్న ఒకవేళ మీరు నా జీవితం మొత్తం వేదనే, ఇలానే ఉంటుందేమో అని అనుకోకండి. దేవుడు నా మనవి ఆలకిస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు అని పలకండి, ఆశించండి. దేవుడు నీ వేదనను తీసివేసి నీకు ఉల్లాస వస్త్రము ధరింపచేసే రోజు ఒకటి వస్తుంది. కాబట్టి ధైర్యం వహించండి. ఆయన మీ మనవిని ఆలకించునుగాక. నేటి ఆశీర్వాదాన్ని బట్టి దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించునుగాక. ఈ రోజంతా దేవుడు మిమ్మును ఉల్లాసముతో నింపునుగాక. ఆమెన్, ఆమెన్.